సో మనతో పాటు అరకు ఎమ్మెల్యే పాల్గొన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అందరూ మీరు ఇక్కడ రారేమో అనుకున్నారు, ప్రత్యక్షమయ్యారు, పార్టీ మీద అలగబోనారంట, నిజమేనది? ఎందుకు రాకూడదు? నేను ఎమ్మెల్యే కదా, జిల్లా అధ్యక్షుడు కదా, ఎందుకు రాకూడదు? నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వేరే అయిపోయాను. ముఖ్యంగా మీకు టికెట్ లేదంటూ కూడా పెద్దగా ప్రచారం జరుగుతుంది. ఏమంటారు సార్, ఇవన్నీ నిజంగా నిజంగా మీరు అలిగారా, లేకపోతే నిజంగా పార్టీ మీద కోపంగా ఉన్నారని ఏం చెప్తారు? అలుగుడు లేదు, పార్టీ మీద కోపం లేదు. నన్ను పార్టీలో తీసుకొచ్చారు, ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, నన్ను మంచి రాజకీయంగా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా రాబో రోజులు కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. ముఖ్యంగా ఏం చెప్తారు? సిద్ధం అంటూ కూడా ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పిలువబోతున్నారు ఎన్నికలకి, ఏం చెప్తారు? సిద్ధంగా ఉన్నారా సార్? సిద్ధము. ఉత్తరాంధ్రలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది, అందులో డౌట్ లేదు. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ సిద్ధం సభ దీనికి సాక్షి. సార్, ముఖ్యంగా మన సంబంధించి ఈ ఏజెన్సీ సంబంధించి వైసీపీ చాలా బలంగా ఉంది సార్. గతంలో 2 సార్లు చూసుకున్నా మీకు పూర్తిగా మెజారిటీ వచ్చింది. ఈసారి పరిస్థితి మారిందంటూ కూడా టీడీపీ జనసేన మన చంద్రబాబు సభ ద్వారా కొంచెం ప్రభావితం అయ్యారు, అందరూ కూడా కొంచెం టీడీపీ చెప్పుకుంటుంది. అందులో వాస్తవం ఉందంటారా? ఏ మాత్రం వాస్తవం లేదు. జనసేన అనేది మా గిరిజన ప్రాంతంలో 0, టీడీపీ అనేది మొన్న ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. సో ఇప్పుడు అక్కడ టీడీపీ జనసేన అన్న ప్రస్తావన లేదు. రాబో రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అక్కడి నుంచి సాధిస్తుంది. సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు సంబంధించి 20 సంబంధించి మీరు సింగిల్ గా వస్తున్నారు, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి, షర్మిల గారి ఎంట్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఆంధ్ర పాలిటిక్స్, ఏం చెప్తారు ఇవన్నీ సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు, వాళ్ళంతా బలహీనులు కట్టకట్టుగా వస్తారు, కానీ వాళ్ళు ఏమి చేయలేరు. అర్థమైంది కదా మీకు? ఒక సింహం వెళ్తుంటుంది, వెనకాల కుక్కలు ఎన్నో వస్తుంది, కానీ సింహం బెదరపడదు కదా. సింహం సింగల్గా వస్తుంది. వీళ్ళందరూ అందరూ కట్టకట్టుకొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి కూడా చేయలేదు. 24 ఎన్ని ప్లేసులు గెలుస్తారు నమ్మకం సార్? 175, 175 అవుతా సార్? ప్రాక్టికల్ 100% అవుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసింది, కొంచెం ప్రభావం ఉంటుందని చెప్పి తెలుస్తా. ఏమి ఉండదు, వాళ్ళే అభివృద్ధికి విరోధకులు. మాది సంక్షేమము, అభివృద్ధి, ప్రజలందరూ మా వైపే ఉన్నారు. థ్యాంక్ యూ.